డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కంపెనీ నమోదు చేసే విధానం, కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన పత్రాలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, కంపెనీ నమోదు టైంలో ఎలాంటి డాక్యుమెంట్స్ని రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిషన్ చేయాలి అనే దానికి సంబంధించిన క్లాస్ మనం ఈరోజు తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ఇది థర్డ్ బీకామ్కి సంబంధించి 6th సెమిస్టర్కి సంబంధించిన క్లాస్ ఇది. ఈ క్లాస్లో మనం కంపెనీ లాకి సంబంధించి కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ అప్పుడు దాఖలు చేయాల్సిన పత్రాలు ఏంటి అనే దాని గురించి మనం దీంట్లో తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో కంపెనీ యొక్క నమోదు చేయ విధానాన్ని గురించి వివరించండి. తర్వాత ముఖ్య పత్రాలను సిద్ధం చేసుకోవడం గురించి రాయండి, లేదా కంపెనీ నమోదులో గల ముఖ్యమైన పత్రాలు ఏంటి అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ అడగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ కంపెనీ నమోదు గురించి మనం ఈరోజు తెలుసుకోవడం అనేది జరగాలి. సో ఇక్కడ ఏంటి అంటే, కంపెనీని ప్రారంభించి వ్యాపారం ఎవరైతే చేయాలనుకుంటారో తప్పనిసరిగా వాళ్ళు కంపెనీని నమోదు చేయించాలి. అంటే కంపెనీని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనం గతంలో చూసినట్టు కంపెనీ అనేది చట్టంచే సృష్టించబడిన కల్పితమైన వ్యక్తి కావున తనంతట తానుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరగదు. ఎప్పుడైతే కంపెనీకి రిజిస్ట్రేషన్ అనేది లేకుండా కంపెనీ నమోదు కావడం అనేది జరగదు. కాబట్టి కావున కంపెనీ నమోదు చేసినప్పుడు మాత్రమే కంపెనీకి ఒక అస్తిత్వం లేదా ఉనికి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం కంపెనీని నమోదు చేయించడం అనేది జరగాలి. అంటే ఒక కంపెనీని నమోదు చేయాలంటే వ్యవస్థాపకుడు అనేవాడు కొన్ని చట్టపరమైన లాంఛనాలన్నింటినీ కూడా పూర్తి చేయాల్సి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, కొన్ని డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తాను సిద్ధం చేసి వాటన్నిటినీ కూడా రిజిస్టర్ ఆఫీస్కి ఎప్పుడైతే సబ్మిషన్ అయితే చేయటం అనేది జరుగుతుందో అప్పుడే కంపెనీ నమోదు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైతే ఒక డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం సిద్ధం చేసి దానికి తగిన స్టాంపులన్నిటినీ కూడా అంటించి ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు కంపెనీ నమోదు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా కంపెనీ యొక్క వ్యవస్థాపకులు చెల్లింపు చేయటం అనేది జరగాలి. అయితే కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ అయినా కావచ్చు, లేదా పబ్లిక్ కంపెనీ అయినా కావచ్చు, కానీ కంపెనీలు మాత్రం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక కంపెనీని స్థాపించాలి అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేసరికి దాంట్లో కనీసం 7 సభ్యులు అనేవాళ్ళు ఉండాలి. అదే ప్రైవేట్ కంపెనీకి వచ్చేసరికి కనీసం 2 సభ్యులు అనేది ఉండాలి. అలా కనీస సభ్యులు అనేది లేకుండా మనం ఎప్పుడూ కూడా కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించడం అనేది జరగదు. సో అలా డాక్యుమెంట్స్ అన్నిటిని సిద్ధం చేసుకుని వాటికి తగిన స్టాంపులు అంటించేసి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ కూడా చెల్లించి అన్ని డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అన్నప్పుడు మాత్రమే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కంపెనీని రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రిజిస్ట్రేషన్ చేయాలి కంపెనీ అంటే తప్పనిసరిగా కంపెనీకి సంబంధించి వ్యవస్థాపకులు కొన్ని ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయాల్సి ఉండటం అనేది జరిగింది. సో ఆ ముఖ్యమైన పత్రాలు ఏంటి ఈరోజు మన క్లాస్ అంటే, ఒక కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే రిజిస్టర్ ఆఫీస్కి మనం తప్పనిసరిగా కొన్ని పత్రాలని సబ్మిషన్ చేయటం అనేది జరగాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే దానికిన మనం అబ్జర్వ్ చేయటం అనేది జరిగితే దీంట్లో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి సంస్థాపన పత్రం అని చెప్పేసి ఉంటాం. సంస్థాపన పత్రాన్ని మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇది కంపెనీ రిజిస్ట్రేషన్కి నమోదు కొరకు దాఖలు చేయాల్సిన వాటిలో ముఖ్య పత్రాలలో ఈ పత్రం మొదటిది. అంటే చాలా 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 ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ ఇది. మనం ఎందుకు అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే సబ్మిషన్ అప్పుడు అతి ముఖ్యమైన డాక్యుమెంటే మనకి సంస్థాపన పత్రం. ఈ సంస్థాపన పత్రం అనేది కంపెనీకి రాజ్యాంగం వంటిది మరియు
కంపెనీ యొక్క ప్రాథమిక పత్రం. దీన్ని బట్టి చూస్తుంటేనే ఒక దేశానికి రాజ్యాంగం అనేది ఎంత ఇంపార్టెన్సో ప్రతి ఒక్కరికి తెలుసు. అలానే కంపెనీకి సంబంధించి సంస్థాపన పత్రం కూడా అతి ఇంపార్టెంట్ అయిన ప్రాథమికమైన మొట్టమొదటి మనం డాక్యుమెంట్ అని చెప్పేసి అనుకుందాం. ఎలా ఉండాలి అంటే ఇది చాలా జాగ్రత్తగా మనం అనుభవజ్ఞులైన వ్యక్తి చేత దీన్ని మనం తయారు చేయించుకోవటం అనేది జరగాలి. ఎందుకు అంటే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అలానే కంపెనీకి ఇక్కడ మనకి సంస్థాపన పత్రం అనేది అంత ఇంపార్టెంట్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఈ పునాదిపైనే అంటే సంస్థాపన పత్రం అనే పునాదిపైనే కంపెనీ యొక్క భవన నిర్మాణం జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఎన్ని స్టేర్స్ వేసుకున్నా నో ప్రాబ్లం. అలానే కంపెనీ యొక్క సంస్థాపన పత్రం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేసుకోవడం అనేది అంత చక్కగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి సంస్థాపన పత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞులైన వ్యక్తుల చేత చాలా జాగ్రత్తగా మనం తయారు చేయించుకోవటం అనేది జరగాలి. దీంట్లో సంస్థాపన పత్రం అనే దాంట్లో జనరల్గా ఏముంటాయి అంటే ఈ సంస్థాపన పత్రంలోని క్లాసెస్ అనేవి ఉంటాయి. సో క్లాసెస్ని ఏం చేస్తారు అంటే పేరాలుగా విభజించటం అనేది జరుగుతుంది. సో ఆ పేరాలకి నంబర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఉండే విధంగా సంస్థాపన పత్రాన్ని ముద్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థాపన పత్రం ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇది కంపెనీ యొక్క స్వభావం ఏంటి, కంపెనీ యొక్క లిమిట్స్ ఏంటి, కంపెనీకి బయట వ్యక్తులతో గల సంబంధాలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా మనకి సంస్థాపన పత్రంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల దీన్ని అతి జాగ్రత్తగా తయారు చేయటం అనేది జరగాలి. సో కంపెనీ నమోదు కొరకు ప్రైవేటు కంపెనీ అయినట్లయితే ఈ సంస్థాపన పత్రంలో 2 వ్యక్తులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే 7 వ్యక్తులు సంతకం చేయాల్సి ఉండటం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైతే సంస్థాపన పత్రం మీద సంతకం చేయటం అనేది జరుగుతుందో తప్పనిసరిగా వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాటాలని తీసుకోవాలి. జనరల్గా మనం ఇందాకే అనుకున్నట్టు ఈ సంస్థాపన పత్రాన్ని క్లాజులుగా విభజించడం అనేది జరుగుతుంది అని నేను మీకు చెప్పాను. సో ఈ క్లాజులు ఏంటి అంటే ఇంకొక లాంగ్ క్వశ్చన్లో మనం సంస్థాపన పత్రంలో ఉండే క్లాజుల గురించి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఆ క్లాజులకి సంబంధించిన సబ్-హెడింగ్స్ మాత్రం మీకు చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ఆ సంస్థాపన పత్రంలో ఉన్న క్లాజులు ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రతి దాని గురించి చాలా క్లియర్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ దీని క్లాజ్ వచ్చి నామధేయపు క్లాజ్. అంటే జస్ట్ నేను బ్రీఫ్గా ఇస్తాను. నామధేయపు క్లాజు అంటే కంపెనీకి ఏ పేరు ఉండాలి అని చెప్తారు. అంటే జనరల్గా ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నట్లయితే ప్రైవేట్ కంపెనీకి అయితే ఆ కంపెనీ యొక్క పేరు చివర లిమిటెడ్ అనేది ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీ అనుకోండి దాని పేరు చివర ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంటుంది. సో ఏంటి దీని యొక్క పేరు, ఎందుకంటే పేరు లేనిదే ఐడెంటిటీ అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా కంపెనీకి ఒక పేరు ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి గుడ్ విల్ని తెచ్చిపెట్టడం అనేది జరుగుతుంది, మనకు ఒక గుర్తింపు ఇవ్వటం అనేది జరుగుతుంది. అది దీంట్లో ఉండే ఒక ముఖ్యమైన క్లాస్. రెండోది వచ్చేసి సంస్థాపన మరియు కార్యాలయపు క్లాస్. ఇక్కడ సంస్థాపన మరియు కార్యాలయపు క్లాసు అంటే కంపెనీకి సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉండటం అనేది జరుగుతుంది, ఎవరు దీన్ని స్థాపించారు అనే డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి సంస్థాపన మరియు కార్యాలయ క్లాస్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి ధ్యేయాల క్లాస్. ధ్యేయాల క్లాస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఎందుకు కంపెనీని మనం స్థాపించాం, ఏ ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వటం కోసం మనను కంపెనీని స్థాపించడం అనేది జరిగింది అనేది, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాన్ని మనం ధ్యేయాల క్లాజులో వివరించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రుణ బాధ్యత క్లాజ్ అంటారు. అంటే కంపెనీ యొక్క వాటాదారుల యొక్క రుణ బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుందా లేక అపరిమితంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేదాన్ని కూడా మనకి ఈ క్లాసులో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత
తర్వాత మూలధనపు క్లాస్. ఇక్కడ మూలధనం అంటే ఎలా సేకరించాలి, కంపెనీకి కావాల్సిన పెట్టుబడులన్నింటినీ కూడా మనం జనరల్గా మూలధనం అంటే వాటాలను చిన్న చిన్న భాగాలుగా చేస్తాం. ఒక్కొక్క దాన్ని వాటా అని చెప్పేసి, మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని మనం వాటా అని చెప్పేసి అన్నాం. సో ఏ రకమైన వాటాలని కంపెనీ జారీ చేయాలి అనేది మనకి మూలధన క్లాస్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చి మనకి వ్యవస్థాపన మరియు చందాల క్లాస్. అంటే కంపెనీకి అవసరమైన రుణాన్ని మనం ఎక్కడి నుంచి సేకరించాలి, దాని యొక్క వ్యవస్థాపన విధి విధానాలు ఎలా ఉండాలనేవి అనేక అంశాలన్నింటినీ కూడా మనకి ఈ క్లాస్లో ఉండటం అనేది జరుగుతుంది. ఇది మనం కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్. అంటే ఎన్ని డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ సబ్మిషన్ చేయటం అనేది జరుగుతుందో అలా సబ్మిషన్ చేసే విషయంలో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్. దీన్ని మనం ఏమంటున్నాం, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పేసి. సో దీన్ని అతి జాగ్రత్తగా తయారు చేయాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్. మన రాజ్యాంగాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మోడిఫికేషన్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి చేసే పని ఒకటికి 2 సార్లు మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక్కొక్క క్లాసులు దాని ఏంటి, ఎందుకు తయారు చేస్తున్నాం, ఎందుకు కంపెనీని మనం స్థాపిస్తున్నాం అనే విషయాలన్నింటినీ కూడా మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయడం అనేది జరగాలి. రెండోది వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు సబ్మిషన్ చేయాల్సిన మరొక డాక్యుమెంట్స్ ఏంటి అంటే నియమావళి. దీన్ని మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ అని చెప్పేసి అంటారు. మనం నిన్న క్లాస్లో కూడా మన నియమావళి అంటే ఏంటి, నియమావళి ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత నియమావళికి సంబంధించిన అంశాలు ఏంటి అనేదాన్ని చాలా క్లియర్గా నిన్న క్లాస్లో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం నియమావళికి సంబంధించి ఇంకొక డాక్యుమెంట్, ఇది మనం సబ్మిషన్ చేయాల్సిన డాక్యుమెంట్ కాబట్టి ఇది నియమావళి. సో దీంట్లో ఏంటి ఈ నియమావళి అంటే, మనం కంపెనీ నమోదు కొరకు రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిషన్ చేయాల్సిన డాక్యుమెంట్లో అత్యంత ముఖ్యమైన సెకండ్ డాక్యుమెంట్ ఇది నియమావళి. ఇది కంపెనీ నిర్వహణలో ఒక చుక్కాని వంటిది. అంటే మన సంస్థాపన పత్రంలో కంపెనీ యొక్క ధ్యేయం ఏంటి అనే దాన్ని మనం డిసైడ్ చేస్తే ఆ ధ్యేయాన్ని సాధించడం కోసం ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఎలాంటి నిర్వహణ అనేది ఉంటే మనం ఆ గోల్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనే దానికి సంబంధించి గోల్ని రీచ్ అవ్వడం కోసం ఇది ఒక సరైన మార్గాన్ని చూపించేది మనకి ఇక్కడ నియమావళి. ఇది ఏం చేస్తుంది అంటే, కంపెనీ యొక్క అంతరంగిక వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించడం కోసం కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటి డాక్యుమెంట్ని మనం నియమావళి అని చెప్పేసి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఏం చెప్తుంది అంటే, కంపెనీకి కంపెనీ సభ్యులకి మధ్య గల సంబంధం ఏంటి, ఆ విషయాల్ని సభ్యుల మధ్య ఎలాంటి సంబంధం అనేది ఉంటుంది, అన్ని విషయాల్ని కూడా ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కంపెనీ యొక్క డైరెక్టర్లు ఎవరు, కంపెనీ యొక్క నిర్వహణాధికారులు ఎవరు, కంపెనీ యొక్క నివేదించదారులు ఎవరు, కంపెనీకి ఉండే అధికారాలు ఏంటి, తర్వాత కంపెనీ యొక్క అధికారులకు సంబంధించిన అధికారులు ఎవరు, వాళ్ళ యొక్క విధులేంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, అన్ని విషయాలను కూడా ఇది స్పష్టంగా పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అందువల్ల ఈ డాక్యుమెంట్ని కూడా మనం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవటం అనేది జరగాలి. అయితే కంపెనీల చట్టం సెక్షన్ 26 ప్రకారం అపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, వాటా పరిమిత ప్రైవేటు కంపెనీలు తప్పనిసరిగా కంపెనీ యొక్క నియమావళిని రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయటం అనేది జరగాలి. అంటే అక్కడ మ్యాండేటరీ అన్నట్టు, ఇంకొక ఆప్షన్ అనేది లేదు. ఎవరికైతే అపరిమిత రుణ బాధ్యత ఉంటుందో, ఎవరైతే పూచీ పరిమిత కంపెనీలు ఉంటాయో, లేదా ఎవరైతే వాటా పరిమిత కంపెనీలు ఎవరైతే నిర్మించటం అనేది జరిగిందో, వాళ్ళు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే రిజిస్టర్ ఆఫీస్కి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తప్పనిసరిగా మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ని ఇక్కడ సబ్మిషన్ చేయడం అనేది జరగాలి. కానీ వాటాలలో పరిమితమైన పబ్లిక్ కంపెనీలు మాత్రం
తప్పనిసరిగా తన సొంత నియమావళిని రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది దానికో మాత్రం ఒక ఎగ్జామ్షన్ అనేది ఉంది. మిగిలిన వాళ్ళు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్ని రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయటం అనేది జరగాలి. కానీ వాటా పరిమిత కంపెనీలు ఏవైతే ఉండటం అనేది జరుగుతుందో వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్ని సబ్మిషన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దాంట్లో సబ్మిషన్ చేయనప్పుడు ఏం చేస్తామంటే, సొంతంగా నియమావళిని తయారు చేయని కంపెనీలు ఎవరైతే ఉంటాయో ఆ కంపెనీల చట్టం షెడ్యూల్ 1 కింద ఉన్న టేబుల్ ఏలో ఆదర్శ నియమావళి అనేది వర్తించడం అనేది జరుగుతుంది. మనకి 1956 కంపెనీల చట్టంలో షెడ్యూల్ ఏలో ఉన్న ఆదర్శ నియమావళి ప్రకారం ఆ కంపెనీ యొక్క అంతరంగిక బాధ్యతలను ఎలా నెరవేర్చాలి, కంపెనీ సభ్యుల మధ్య ఎలాంటి సంబంధం అనేది ఉండాలి, తర్వాత డిబెంచర్దారులు కానీ లేదా కంపెనీ యొక్క అధికారులు కానీ వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా దీంట్లో పేర్కొనటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా సంస్థాపన పత్రం మీద ఎవరైతే సిగ్నేచర్ చేశారో ఆ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా నియమావళి మీద కూడా సాక్షి సమక్షంలో సంతకం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన కంపెనీ యొక్క గోల్ ఎంత ఇంపార్టెంటో, అంటే సంస్థాపన పత్రం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి గల మార్గం ఏంటి, ఎలా అయితే ఆ గోల్ని మనం రీచ్ అవుతాము అనే దానికి సంబంధించిన విధి విధానాలు, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన నిర్మాణం ఎలా ఉండాలి, ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనకి సంస్థాపన పత్రంలో మనం పొందుపరుచుకోవటం. సో దాన్ని ఫాలో అవటం వల్ల కంపెనీ యొక్క గోల్ని మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయాల్సిన ఆ డాక్యుమెంట్స్ అన్నిటిలో కూడా ఇది కూడా మనకి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. కాబట్టి ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా దీంట్లో మనం తయారు చేసుకోవడం అనేది జరగాలి. ఇది మనకి సంబంధించిన సబ్మిషన్ చేసే డాక్యుమెంట్లో ఇది ఒక డాక్యుమెంట్. థర్డ్ వన్ వచ్చేసి మనకి డైరెక్టర్ల జాబితా పత్రము. ఇక్కడ కంపెనీ యొక్క డైరెక్టర్లుగా నియమింపబడిన డైరెక్టర్లు ఎవరు, వాళ్ళ యొక్క పూర్తి పేరేంటి, వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఇలా వీటన్నిటిని కూడా ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని మన రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయాలి. ఎవరు ఈ కంపెనీని లాభదాయకంగా, ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలరో మనం వాళ్ళని జనరల్గా డైరెక్టర్స్ అంటారు. వాళ్ళకి మాత్రమే కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టే అవకాశం అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి డైరెక్టర్స్, ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అన్నిటినీ కూడా, వాళ్ళు ఎలాంటి వృత్తిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్లకి సంబంధించిన లిస్టును తయారు చేసి మనం రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిషన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇంకొక అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటి అనే దాన్ని మనకి అబ్జర్వ్ చేయడం అనేది జరిగితే డైరెక్టర్ల యొక్క అంగీకార పత్రము. అంటే మన కంపెనీ విషయాలకు వచ్చేసరికి ఎవరిని పడితే వాళ్ళని డైరెక్టర్గా నియమించడం లేదు, వాళ్ళని ఫోర్స్ చేస్తూ మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం మీరు ఉండండి అని చెప్పేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం అనేది జరగకూడదు. కాబట్టి కంపెనీలో డైరెక్టర్లుగా నియమించబడిన డైరెక్టర్లు తాము కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించుటకు అంగీకరిస్తూ వాళ్ళు కూడా రాతపూర్వకంగా తెలియజేసే పత్రాన్ని మనం ఏమంటారంటే డైరెక్టర్ల అంగీకార పత్రం. అంటే మనం ఒకళ్ళని ఒక పదవికి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ పదవిలో ఉండటం వాళ్ళకి ఇష్టమా కాదా అనేసి వాళ్ళకి ఒపీనియన్ అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవటం అనేది జరుగుతుంది. దాన్ని మనం స్వీకృతి అని కూడా అంటాం. అంటే ఎదుటి వ్యక్తిని ఫోర్స్ చేయకోకుండా, తర్వాత ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించుకోకుండా, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టుకోకుండా లేదా భౌతికంగా హింసించకుండా వాళ్ళ యొక్క సమ్మతిని మనం తెలుసుకోవటం అనేది జరగాలి. అంటే మీరు ఆల్రెడీ డైరెక్టర్లుగా మిమ్మల్ని ఉంచుతాము అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ఓకే మేము డైరెక్టర్లుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి రాతపూర్వకంగా వాళ్ళు కూడా దాన్ని అంగీకరించుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే కంపెనీని లాభాల్లో నడిపించేది వీళ్ళే కాబట్టి సో వీళ్ళ యొక్క అంగీకారం అనేది మనకి రాతపూర్వకంగా ఉండటం అనేది జరగాలి. ఈ అంగీకారంతో పాటు నియమావళి పత్రంలో తెలిపిన వాటాలను తీసుకుని సొమ్ము చెల్లిస్తాము
అంగీకార పత్రాన్ని కూడా వీళ్ళు ఇవ్వాలి. ఎందుకు అంటే కంపెనీ యొక్క డైరెక్టర్స్ తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయాలి అంటే అర్హత వాటాలు అంటారు, ఎలిజిబిలిటీ షేర్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు పర్చేజ్ చేయడం అనేది జరగాలి. ఎవరైతే ఈ అర్హత వాటాలను కొనుగోలు చేస్తారో వాళ్ళు మాత్రమే డైరెక్టర్లుగా ఉండటానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. అంటే మన డైరెక్టర్లుగా మనమంతా సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళు కూడా ఉండటానికి విల్లింగు అని చెప్పేసి రాస్తే సరిపోదు. తప్పనిసరిగా ఎవరైతే డైరెక్టర్లుగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా అర్హత వాటాలను కొనుగోలు చేసి దాని మీద సొమ్ము చెల్లింపు చేసిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఒకవేళ మనం ముందుగానే డైరెక్టర్లుగా ఎన్నుకున్నా కానీ దాని యొక్క పీరియడ్ లోపు వాళ్ళు షేర్స్ని పర్చేజ్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు తమ యొక్క పదవిని కోల్పోవలసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అర్హత వాటాలను కొనుగోలు చేయాలి. అదేవిధంగా వాళ్ళు కంపెనీ యొక్క డైరెక్టర్లుగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళ యొక్క అంగీకారం కూడా తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా తెలియజేసిన వాళ్ళ అంగీకారాన్ని తెలియజేసిన పత్రాన్ని మనం రిజిస్టర్ ఆఫీస్లో ఇక్కడ సబ్మిషన్ చేసుకోవడం అనేది జరగాలి. ఈ విధంగా మనం రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిషన్ చేయాల్సిన మరొక డాక్యుమెంట్ మనకి డైరెక్టర్ల యొక్క అంగీకార పత్రం. తర్వాత 5వ డాక్యుమెంట్ ఏంటి అంటే మూలధన వివరణ పత్రము. అంటే కంపెనీ యొక్క అధీకృత మూలధనం ఎంత, చందా కట్టిన మూలధనం ఎంత జారీ అయిన మూలధన క్యాపిటల్ అనేది ఎంత ఉండాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మూలధన వివరణ పత్రంలో మనం ముందుగానే పొందుపరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అధీకృత మూలధనం అంటే ఏంటి అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయటం అనేది జరిగితే కంపెనీ భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ మొత్తంతో వ్యాపారం చెయ్యదు అని చెప్పేసి ఒక ఫిగర్ని మనం డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం అధీకృత మూలధనం అంటే ఒకవేళ ఎవరైనా ఒక కంపెనీని స్టార్ట్ చేసి నేను ఒక భవిష్యత్తులో ఒక 10 crores కంటే ఎక్కువ మూలధనంతో వ్యాపారం చెయ్యను అని చెప్పేసి వాళ్ళకి డిసైడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ 10 crores ఏమవుతుంది అంటే అధీకృత మూలధనము అని చెప్పేసి మనం అంటాం. మీరు జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే అప్పుల వైపు మనకి అధీకృత మూలధనం అనేది కనిపిస్తుంది. దాన్ని మనం జనరల్గా ఏం చేస్తాము అంటే అండర్లైన్ చేయటం అనేది జరుగుతుంది. అంటే అకౌంట్స్లో అంటే మన లయబిలిటీస్లో ఈ అధీకృత మూలధనాన్ని క్యాలిక్యులేషన్ చేయటం అనేది జరగదు. సో జస్ట్ ఎంత అంటే ఈ కంపెనీ యొక్క టోటల్ ఎంత మొత్తంలో క్యాపిటల్తో బిజినెస్ చేయాలి భవిష్యత్తులో అని అనుకుంటుంది అనే విషయాన్ని మనం అధీకృత మూలధనంలో ఉంచటం అనేది జరుగుతుంది. తర్వాత జారీ చందా అయిన మూలధనం అంటే మన ప్రజలకి ఎన్ని వాటాలని జారీ చేయటం అనేది జరిగింది. జారీ చేసిన తర్వాత మన కంపెనీకి సంబంధించి ఎన్ని వాటాలను ప్రజలు కొనుగోలు చేయటం అనేది జరిగింది. అది అలా వచ్చిన మూలధనాన్ని మనం జారీ చందా అయిన మూలధనం అంటాం. అంటే ఇక్కడ మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే వాటాలను స్వేచ్ఛగా ప్రజలకి జారీ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి మూలధనాన్ని సేకరించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వాటాలని గిన కంపెనీ జారీ చేయటం అనేది జరిగితే దాంట్లో కేవలం ఒక 700 వాటాలను గిన వేరే ప్రజలు కొనుగోలు చేయటం అనేది జరిగితే సో అది మనకి జారీ చందా అయిన మూలధనం. ఆ 700 వాటాలు తర్వాత వాటా విలువ ఎంత ఈ రెండు వేస్తే మనకి జారీ క్యాలిక్యులేషన్ చేస్తే ఇంటూ చేస్తే మనకి జారీ చందా అయిన మూలధనం ఎంత అనే విషయాన్ని మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇలా కావలసిన మూలధనాన్ని ఎలా సేకరించుకోవాలి, అది అధీకృత మూలధనం ఎంత, జారీ చందా అయిన మూలధనం ఎంత, కావలసిన మూలధనాన్ని ఏ విధంగా మనం సేకరించుకోవాలి, వాటాల జారీ ద్వారా సేకరించిన మొత్తం ఎంత. ఇప్పటి వరకు మనం ప్రజలకు వాటాలని జారీ చేయటం అనేది జరిగితే ఎంత మొత్తం ప్రజల నుంచి మనకి రావటం అనేది జరిగింది. తర్వాత డిబెంచర్ ద్వారా జారీ చేయడం ద్వారా సేకరించిన మొత్తం ఎంత. అంటే కంపెనీకి ఎక్కువ మొత్తంలో నగదు అవసరమైతే కంపెనీ ఏం చేస్తుంది అంటే మీరు అడిగిన వెంటనే కానీ మరి కొంత వ్యవధిలో కానీ మాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా మీకు చెల్లించాల్సిన వడ్డీ ప్రతి సంవత్సరం చెల్లిస్తూ గడువు ముగియగానే దాని మీద సొమ్ము మొత్తాన్ని చెల్లింపు చేస్తామని
కంపెనీ ప్రామిస్ చేస్తూ జారీ చేసే పత్రాన్ని మనం ఏమంటామంటే డిబెంచరు అని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళు ఏమవుతున్నారు అంటే కంపెనీకి అప్పివ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం డిబెంచర్ అంటారు. అలా డిబెంచర్ ద్వారా ఇప్పటి వరకు ఎంత మొత్తాన్ని సేకరించడం అనేది జరిగింది. ఒక్కొక్క వాటా విలువ ఎంత? మనం ఇందాక అనుకున్న మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించినట్లయితే వాటన్నిటినీ కూడా వాటా అంటారు. సో ఒక్కొక్క వాటా విలువ ఎంత ఉండాలి? తర్వాత డిబెంచర్ విలువ ఎంత ఉండాలి అంటే దాని యొక్క ముఖపత్ర విలువ ఎంత, దాని ఫేస్ వాల్యూ అంటాము. ఒకవేళ ఒక డిబెంచర్ వాల్యూ 1000 రూపీస్ అనుకుంటే దాన్ని మనం ముఖపత్ర విలువ అని చెప్పేసి అనుకుంటాం. సో ఆ విధంగా వాటా విలువ ఎంత ఉండాలి, డిబెంచర్ విలువ ఎంత, దాని ద్వారా మనం ఎంత మొత్తాన్ని సేకరించడం అనేది జరిగింది, వాటాల రూపంలో ఎంత సొమ్ము మనకి రావటం అనేది జరిగింది, అదేవిధంగా డిబెంచర్ల రూపంలో ఎంత మొత్తాన్ని మనం తీసుకొని రావటం అనేది జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటి అనే దానికిన మనం అబ్జర్వ్ చేయటం అనేది జరిగితే 6th డాక్యుమెంట్ వచ్చేసి ఒప్పందాల పత్రము. అంటే కంపెనీ నియమితులైన కార్యదర్శులు ఎవరు, కంపెనీ యొక్క మేనేజర్స్ ఎవరు, కంపెనీలో ఉన్నతాధికారంలో ఉండవలసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్స్ ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఒప్పందాల పత్రంలో మనం పొందుపరుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా సబ్మిషన్ చేసిన తర్వాత లాస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి శాసనాత్మక ప్రకటన పత్రము అని చెప్పేసి మరొక డాక్యుమెంట్ని సబ్మిషన్ చేస్తాం. సో కంపెనీల చట్ట ప్రకారం చట్టబద్ధమైన లాంఛనాలన్నీ అమలుపరిచినట్లు కంపెనీకి వ్యవస్థాపకులతో సంబంధం ఉన్న న్యాయవాది చేత కానీ లేదా చార్టెడ్ అకౌంటెంట్ చేత కానీ, అటార్నీ చేత కానీ లేదా డైరెక్టర్ల చేత కానీ చట్టపూర్వకంగా విషయాన్ని మనం ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే మేము లీగల్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మేము కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాము అని చెప్పేసి వాటన్నిటినీ కూడా పొందుపరుచుకోవటం అనేది జరుగుతుంది. ఇవి కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో సబ్మిషన్ చేయాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం సబ్మిషన్ చేసినట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనిగిన రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు గమనించడం అనేది జరిగితే అప్పుడు మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మనం సబ్మిషన్ చేయాల్సిన కంపెనీకి సంబంధించిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్. అవి మరొకసారి సంస్థాపన పత్రం, నియమావళి, డైరెక్టర్ల జాబితా పత్రం, డైరెక్టర్ల అంగీకార పత్రం, మూలధన వివరణ పత్రం, ఒప్పందాల పత్రము మరియు శాసనాత్మక ప్రకటన పత్రం. ఇవి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం సబ్మిషన్ చేయాలి. మరొక క్లాస్లో మనం సంస్థాపన పత్రం అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఉండే క్లాసులు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.